అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. స్త్రీ పురుషులకు రవి పంచమ స్థానంలో రాశి వారికి ఉన్నందువలన అన్ని అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విని మనసు ఎగిరి గంతులేయడం ఖాయము. శుభవార్త విన్న తర్వాతే ఆనందానికి హద్దులు ఉండవు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఈరోజు మీకు కొన్ని విషయాల్లో మాత్రం శ్రద్ధ పెట్టాలి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తాయి. ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం అనేది గడిపే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మత్తు పానీయాలు, ధూమపానం ఎక్కువగా స్వీకరించడం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త వహించండి. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకోవాలి. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివలన మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి. వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలను సృష్టించటం శుక్రగ్రహాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి స్థిరమైన మరియు సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఉండండి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేయడం ప్రారంభించండి. ఇబ్బందుల నుండి తప్పించుకోండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చును. మొత్తం విశ్వపు ఆనందం అంతా కూడా ప్రేమలో పడ్డ వారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. మీ అదృష్టం మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈరోజు వినోదం మరియు సోషలైజింగ్ అనేవి మీలో ఉంటాయి. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈరోజు మీకు ప్రేమ ఆ విధంగా మత్తులో మిమ్మల్ని పడేస్తుంది. ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు మీకు అందుతాయి. మీ తల్లిదండ్రులతోటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మంచి ఆర్థిక జీవితం కోసం శనగపప్పుతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కానీ, లడ్డూలను కానీ గణపతికి మీరు సమర్పించండి. ఓం గణపతే నమః అని మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంచి ఆరోగ్యం మీ వంతు అవుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే రవి యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి మంచి సమయమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మీ గురించి ఆలోచించటం కన్నా మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాంటి గుణాన్ని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి చాలామంది మిమ్మల్ని దుర్వినియోగం పరిచే ప్రయత్నాలు చేస్తారు. మీ స్వభావాన్ని అలసుగా తీసుకొని వారు మీతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మాత్రం మీ తెలివితేటలను ప్రదర్శించి తప్పించుకుంటారు. ఈరోజు కొంతమంది మీ యొక్క మంచితనాన్ని వారు మీ యొక్క నీరసంగా భావించే అవకాశం, సోమరితనంగా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అతి మీకున్నటువంటి ఇష్టం కూడా మీకు నష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మీ మనోభావాలకు మీరు వ్యతిరేకంగా ఆలోచించటం అనేది ప్రారంభించండి. దాని ద్వారా మాత్రమే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి మీ గురించి ఆలోచించుకోరు. కాబట్టి మీకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకున్న తర్వాత మాత్రమే ఇతరుల గురించి ఆలోచించటం మొదలు పెట్టండి. దీని ద్వారా మీకు మెరుగుదల అనేది మరి వృత్తి జీవితంలో రావడం ప్రారంభమవుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక మరి 16, లక్కీ కలర్ అయితే నారింజ. ఇక ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. మరియు ఆంజనేయ స్వామికి 105 తమలపాకులతో అర్చన చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.